ఈ కాలంలో మీ జీవనశైలిని మెరుగుపరచడానికి మీరు నిరంతరం మార్పులు చేస్తారు. మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి మిమ్మల్ని తొలగించుకుంటూ మంచి ఆరోగ్య జీవితం కోసం రోజు యోగా మరియు వ్యాయామం చేయాలని నిర్ణయించుకోవచ్చు. ఈ సమయంలో మీరు మీపై ఎక్కువ పని భారం తీసుకోకుండా ఉండాలి. ఈ వారం ఇంట్లో ఏదైనా అవాంఛిత అతిథి కొట్టడం మిమ్మల్ని బాధపెడుతుంది. ఎందుకంటే వారి శ్రేయస్సు మీకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది. దీనివల్ల మీరు 2-4 ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. వాయిదా వేసే పని ఎవరికీ మంచిది కాదని మీరు అర్థం చేసుకోవాలి. అది కుటుంబం యొక్క తక్కువ ప్రాముఖ్యమైన పని అయినప్పటికీ. ఎందుకంటే ఈ వారంలో చాలా కుటుంబ పనులు సేకరించబడతాయి, ఇది మీకు తరువాత పూర్తి చేయడం చాలా బాధించేది. వృత్తిపరంగా ఈ వారం మీరు కార్యాలయంలో చాలా సానుకూల ఫలితాలను పొందుతారు. మీరు చాలా కాలంగా కోరుకున్న ప్రమోషన్, మీ కృషి మరియు అంకితభావం కారణంగా ఈ వారం మీకు లభించే అవకాశం ఉంది. అయితే, దీని కోసం మీరు మీ ఇష్టాన్ని మీ ఉన్నతాధికారుల ముందు ఉంచాలి. మీ విద్యా జాతకం తెలుసుకోవడం. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు వారి పరీక్షలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీ కుటుంబం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తుంది, అలాగే మీ ఉపాధ్యాయులలో లేదా గురువులలో ఒకరి నుండి మీకు మంచి పుస్తకం లేదా జ్ఞానం యొక్క ముఖ్య బహుమతి రూపం లభిస్తుంది. చాలా కాలంగా తమ వివాహ జీవితాన్ని పొడిగించుకోవడానికి ప్రయత్నిస్తున్న కొత్తగా పెళ్లైన వారికి ఈ సమయంలో ఒక చిన్న అతిథి రాక శుభవార్త లభిస్తుంది. ఈ వార్త మీ ఇద్దరికీ ఒకరికొకరు దగ్గరయ్యే అవకాశాన్ని ఇస్తుంది. చంద్రుని రాశికి సంబంధించి శని 12వ ఇంట్లో ఉంచబడినందున ఈ సమయంలో మీరు ఎక్కువ పనిభారాన్ని తీసుకోకుండా ఉండాలి. ఈ వారం ఎవరైనా అవాంఛిత అతిథి ఇంటిని సందర్శించడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 3వ ఇంట్లో ఉండడం వల్ల వారి శ్రేయస్సు కోసం మీరు చాలా ఖర్చు చేయవలసి ఉంటుంది, ఇది మీకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది.